ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మల్లెపూల నర్సయ్యకు బోత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గంజేదర్ శుభాకాంక్షలు తెలిపారు. నిజాయితీగా కృషి చేసే కార్యకర్తలకు గుర్తింపు తప్పనిసరి అన్నారు. పార్టీ అభివృద్ధికి 50 లక్షల రూపాయల వ్యయంతో గ్రంథాలయాల అభివృద్ధి కోసం పనిచేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి కార్యకర్త కూడా న్యాయం జరిగే విధంగా చూస్తానని ఈ సందర్భంగా మాటిస్తూ ముగిస్తున్నాను. మా నియోజకవర్గ బాధ్యుడు ఆడే గజేందర్ భాయ్ గారికి నేను అసలు ఈ పోస్ట్ నాకేమైనా వస్తుందా లేదా అన్న అయోమనే ఉన్నాను. ఎందుకంటే పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంచెం ఫస్ట్ ప్రయారిటీ యంగ్స్టర్స్కి ఇస్తా పోయాడు అన్నింటిలో కూడా. కాకపోతే కొందరు పెద్దలు కూడా సీనియర్స్ కూడా మేము మంత్రులు అయ్యారు, కానీ యంగ్స్టర్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ పోయాడు. అది అతని చాయిస్. ఆ సమయంలో నేను కూడా అనుకున్నాను ఈ 10 రాష్ట్రాలు మనకు దక్కుతుందా అని. కానీ కొందరు మిత్రులు అజ్ఞాతంగా ఉన్నటువంటి కొందరు మిత్రులు నేను నిర్మల్ వాళ్ళు మన బోత్ వాళ్ళు నాకు కొంచెం పుషప్ చేశారు. లేదన్నా నీకు అన్ని అర్హతలు ఉన్నాయి, నువ్వు తప్పనిసరిగా ఏదైనా నామినేట్ పోస్టుకు నువ్వు అర్హుడే, నువ్వు ప్రయత్నం చేయాలంటే నేను అప్పుడే ప్రయత్నం ప్రారంభించాను. ముందుగా గజేంద్ర భాయ్ దగ్గరికి పోయి నిర్ణయకు మరి భయ్య నేను ఇట్లా అనుకుంటున్నాను మీరేమంటారంటే ఇలా తప్పకుండా నా సహకారం ఉంటుంది భయ్య అని